వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్తురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రయసే. లోక్మంతన్ కార్యక్రమంలో భాగంగా సాయం వేళ లోక్ సంవాద్ అనే వేదిక పైన ఆసీనులై ఉన్నటువంటి దక్షిణాపథ అధ్యయన కేంద్రం అధిపతిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ జి గోపాల్ రెడ్డి గారు, అట్లానే ప్రముఖ గాయకులు శ్రీ కడియాల ప్రభాకర్ రావు గారు, సామాజిక సమరసతను అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మా అప్పాల ప్రసాద్ గారు, మిగతా పెద్దలంతా వేదిక ముందు ఉన్నారు. అందరిలో ఉన్నటువంటి పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. భారతదేశంలో ఉత్సవాలు పండుగలు అనేటటువంటివి మనిషి యొక్క ఆంతరికమైనటువంటి ప్రవృత్తికి సంబంధించినవి. అంటే మనిషి యొక్క భౌతిక జీవనం, ఫిజికల్ లైఫ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, ఆంతరికమైనటువంటి జీవితం ఒకటి ఉంటుంది. ఆంతరికమైనటువంటి జీవితం అది మనసుకు సంబంధించినటువంటిది, బుద్ధికి సంబంధించినటువంటిది, ఆత్మకు సంబంధించినటువంటిది. భౌతికమైనటువంటి జీవితం లోక వ్యవహారంలో మనం ఎలా జీవించాలని తెలియజేసేటటువంటిది. ఈ రెండింటిని సమస్థాయిలో ఉంచుతూ రెండింటి పట్ల మన జీవితానికి అవగాహన కలిగిస్తూ మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలియజేస్తూ మన యొక్క పూర్వీకులు మనకు నిత్యం పండుగలే పెట్టారు. 365 రోజులకు 365 రోజులు పండుగలు ఉన్నాయి మనకు. కొన్ని వ్యక్తిగతంగా చేసేవి, కొన్ని సామూహికంగా చేసేవి. వ్యక్తిగతంగా చేసుకునేటటువంటి పండుగలు ఎక్కువగా ఉన్నాయి, సామూహికంగా చేసుకునేటటువంటివి తక్కువగా ఉన్నాయి. సామూహికంగా చేసుకునేవన్నీ కూడా ఇవాళ మనము ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి పండుగలు, పర్వదినాలు. ఉదాహరణకు ఉగాది, విజయదశమి, శివరాత్రి, కృష్ణాష్టమి, వినాయక చవితి, బోనాలు, బతుకమ్మలు, ఇట్లాంటివన్నీ సంవత్సరానికి ఒకసారి జరుపుకునేటటువంటివి ఉన్నాయి. ఈ పండుగల్లో కొన్ని మహాత్ముల యొక్క జన్మదినాలు పండుగలుగా జరుపుకుంటాం, పర్వదినాలుగా. ఉదాహరణకు శివుడు పుట్టినటువంటి రోజును శివరాత్రిగా, రాముడు పుట్టినటువంటి రోజును శ్రీరామ నవమిగా, కృష్ణుడు పుట్టినటువంటి రోజును కృష్ణాష్టమిగా, శంకరుడు పుట్టినటువంటి రోజును శంకర జయంతిగా, ఇలా మహాత్ములు ఎవరైతే ఈ సమాజంలో గొప్ప వ్యక్తులుగా విలసిల్లారో, మార్గదర్శనం చేశారో అలాంటి వ్యక్తుల యొక్క జీవితాలను స్మరణ చేసుకునేందుకు జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. ఇవి కాకుండా ప్రకృతి పరంగా జరుపుకునేటటువంటి పండుగలు కొన్ని ఉన్నాయి. అసలు నిజానికి భారతీయుల, హిందువుల యొక్క పండుగలు అన్ని ప్రకృతి ఆధారంగా, ప్రకృతి మార్పుల వచ్చేటటువంటి పండుగలే. మనందరికీ ఆదివారం సెలవు ఉంది, ఈరోజు దసరా పండుగ జరుపుకుంటామంటే కుదరదు. మీరు దసరా పండుగ జరుపుకోవాలంటే తప్పకుండా ఆశ్వయుజ శుద్ధ దశమి నాడే జరుపుకోవాలి. లేదు మన పిల్లల స్కూళ్ళకు సెలవులు ఉన్నాయి, మనం అందరం ఏమీ పని లేకుండా ఉన్నాం, ఉగాది పండుగ చేసేద్దామంటే కుదరదు. ఉగాది పండుగ చేయాలంటే తప్పకుండా మీరు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే చేయాలి. అట్లానే విదేశీయులు మన దేశంలోకి తెచ్చినటువంటి పండుగలు కొన్ని ఉన్నాయి. జనవరి 1 అనేది ఒక పండుగ ఇప్పుడు దేశంలో. జనానాం వర్రీ జనవరి, ఆలటి నుంచే మన వర్రీస్ అని ప్రారంభమవుతాయి కాబట్టి దాని పేరు జనవరి. మన పండుగలు మాత్రం అలా అయ్యేవి కావు. మన పండుగలన్నీ ఋతువుల్లో మార్పు జరుగుతుంది. ఉగాది పండుగ వచ్చిందంటే తప్పకుండా వసంత మాసం రావాల్సిందే. మీకు మిగతా సమయంలో ఎప్పుడు కోకిల బయట కనిపించదు, కానీ ఉగాది రోజు కనిపిస్తుంది, ఉగాది సమయంలో కనిపిస్తుంది. అట్లానే పాలాశ కుసుమం సుమం అంటారు కదా, అంటే మోదుగ చెట్టు ఎప్పుడంటే అప్పుడు పూయదు, అది కేవలం వసంత మాసంలోనే పూస్తుంది. కాబట్టి ప్రకృతిని ఆధారం చేసుకొని జరిగేటటువంటి పండుగలు, వ్యక్తుల యొక్క జీవితాలను ఆధారంగా చేసుకొని జరిగేటటువంటి పండుగలు, అట్లానే సామూహికంగా మనందరికీ ఉత్సాహాన్ని కల్పించేటటువంటి పండుగలు, ఇట్లా మనం కొన్ని రకాలుగా విభజించుకోవచ్చు. మన ప్రతి పండగ వెనుక ఒక 4 రహస్యాలు ఉంటాయి. ఒక రహస్యం
ఖగోళ జ్యోతిష రహస్యం. ఏ పండుగ అయినా ఏర్పడాలంటే తప్పకుండా ఖగోళంలో మార్పు జరుగుతుంది, జ్యోతిష్య విధానంలో మార్పు జరుగుతుంది. అంటే గ్రహస్థితులు మారుతాయి. అట్లా మారకుండా పండుగలు ఉండవు మనవి. ఉదాహరణకు వినాయక చవితి రోజు మనం చూస్తే, వినాయక చవితి హస్తా నక్షత్రం రోజున రోజు చవితి రోజున రోజే ఆ పండుగ వస్తుంది. ఆ చవితి రోజు మనం ఆకాశంలోకి ఉదయం చూస్తే ఏనుగు యొక్క తొండం ఆకారంలో, అస్థి అంటే ఏనుగు కదా, ఏనుగు ఆకారంలో ఆకాశంలో నక్షత్రాల యొక్క గుంపు ఏర్పడుతుంది. అది ఖగోళంలో జరిగేటటువంటి మార్పు. అందుకే వినాయక చవితి జరుపుకోవాలంటే మన ఇష్టం వచ్చినప్పుడు జరుపుకోలేము మనం. తప్పకుండా భాద్రపద శుద్ధ చవితి నాడైతేనే ఆ ఖగోళంలో జరిగేటటువంటి మార్పు మనకు తెలిస్తేనే ఆ పండుగ జరుపుకుంటాం. ఇది ఖగోళ రహస్యం. రెండవది, ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంటుంది. వినాయక చవితి తీసుకుందాం. వినాయకుడిని మనం మట్టితో తయారు చేస్తాం, నవరాత్రాలు పూజ చేస్తాం, మళ్ళీ ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. ఎందుకు? నిజానికి ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకుడిని తయారు చేస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు, మనందరి చిన్నతనంలో వినాయకుడిని చెరువులో మట్టి తీసుకొని వచ్చి తయారు చేసేవాళ్ళు. చెరువులో మట్టి తీసుకొని వచ్చి ఒక కట్టె కుర్చీ పైన మట్టి ముద్దను పెట్టి దాని లోపల ఒక కుండను పెట్టి ఆ కుండ పైన మొత్తం మళ్ళీ మట్టిని పెట్టేసి రకరకాలైనటువంటి ప్రకృతిలో దొరికే వస్తువులతోటి అలంకరణ చేసేవాళ్ళు. ఉదాహరణకు గురువిందలు మొదలుకొని వాగుల్లో దొరికేటటువంటి పెంకల వరకు అన్నింటిని పెట్టి ఆ వినాయకునికి అలంకరణ చేసేవాళ్ళు. అన్ని పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వినాయకుని తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తాం. అప్పుడైనా ఇప్పుడైనా ఒకటేలాగా జరుగుతుంది. నిమజ్జనం మాత్రం కామన్. మీరు చూడండి, దీని వెనుక ఉన్న తాత్విక ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, మట్టి ఏ ఆకారం ఉండదు. మట్టికి ఏ ఆకారం లేనటువంటి మట్టి నుంచి ఒక రూపం వస్తుంది బయటికి. ఆ రూపానికి పూజ చేస్తావు, మళ్ళీ ఈ మట్టిని తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళల్లో పడేస్తావు, మళ్ళీ అది కరిగిపోయి ఆ మట్టి రూపాన్ని పొందుతుంది. అంటే నిరాకార పరబ్రహ్మ నుంచి సాకార తత్వం ఉద్భవించి అది రకరకాల పూజలు అందుకొని మళ్ళీ ఆ నిరాకార రూపంలో కలిసిపోతుంది. ఓ మానవ, నీ జీవితం కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. నీ డేట్ ఆఫ్ బర్త్ కంటే ముందు రోజు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియదు. కానీ పుట్టిన తర్వాత వస్తావు, ఈ ప్రపంచం అంతా నాదే అనుకుంటావు, ఈ ప్రపంచాన్ని మొత్తం భోగించాలనుకుంటావు, అనుభవించాలనుకుంటావు. మళ్ళీ నీ శరీరం వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావో నీకు తెలియదు. నీ ఆకారం మాయమైపోతుంది. ఆకారం వస్తుంది, అది అనేక రకాల భోగాలు అనుభవిస్తుంది. ఆ భోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతుంది. ఇది దానిలో ఉండేటటువంటి తాత్విక ఆధ్యాత్మిక దర్శనం మనుషులు తెలుసుకుంటే. మూడోది ప్రాకృతికమైనటువంటి దర్శనం. అంటే ప్రకృతిలో మార్పులు వస్తాయన్నాం కదా. ఒక మామిడి చెట్టు పూత పూయడం, ఒక కోకిల కూయడం. ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది, అదేమో వసంత మాసంలో అలా జరుగుతుంది. ఇప్పుడు కార్తీక మాసంలో ప్రకృతి ఇంతమంది దీపాలు పెడుతున్నారు. జూలైలో ఎవరైనా దీపాలు పెట్టమని చెప్పండి, పెడతారేమో? వర్షం వస్తే ఒక్క దీపం నిలబడదు. లేదు, చలి ఉండదు, వర్షము ఉండదు, ఎండాకాలం ఉండదు. ఈ మూడు లేనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రాకృతికమైనటువంటి మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. ఇంటర్నల్గా మనిషిని శాంతపరుస్తుంది. అట్లాంటి శాంతపరిచేటటువంటి మాసం కార్తీక మాసం. సో ఈ సమయంలో దీపారాధన, ఈ సమయంలో నదీ స్నానాలు, ఈ సమయంలో దానాలు, ఈ సమయంలో యజ్ఞయాగాలు, ఇట్లా ప్రాకృతికమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకొని ఆ రకమైనటువంటి పండుగలు వచ్చాయి. అట్లానే మీకు ఆషాఢ మాసంలో కొన్ని ఆకుకూరలు తినొద్దని, కొన్ని వస్తువులు తినొద్దని అంటారు. ఎస్పెషల్లీ ఆకుకూరలు తినొద్దని అంటారు. దానికి కారణం ఏంటంటే, ఆ సమయంలో నియమం ఏంటంటే వర్షం బాగా పడుతుంది కాబట్టి, వర్షం వల్ల ఆకుకూరలన్నీ కూడా రకరకాల తెగుళ్ళతో ఉంటాయి కాబట్టి అది ఆహారం మంచిది కాదు కాబట్టి దాన్ని విసర్జించమని చెప్పారు. అంటే నీ శరీరాన్ని బాగుంచడానికి ఈ పండుగ పనికొస్తుంది. ఆషాఢంలో చేసేటటువంటి నియమం వ్రతంగా ఉంచారు దాన్ని, అదొక పండగ. ఆ నియమమే పండగగా మార్చారు మన వాళ్ళు. ఇట్లా ప్రకృతి. నాలుగవది సామాజిక భావన ఉంటుంది ప్రతి పండుగ వెంబడి. సామాజిక భావన లేకుండా ఏ పండుగ ఉండదు మనది.
ఇప్పుడు ఇదంతా మనం చెప్తూ ఉన్నది, ఈ కార్యక్రమం అంతా చేస్తున్నది, ఈ లోకం ఎట్లా దీన్ని చూస్తుంది, లోకం యొక్క దృష్టి ఈ పండుగల మీద ఎలా ఉంటుందని చెప్పడమే దీని ఉద్దేశం. ఈ కార్యక్రమం జరుగుతున్నది కూడా అందుకే. సామాజిక భావన అంటే ఏంటి? ఉదాహరణకు ఒక వీధిలో వినాయకుడిని పెట్టారు. ఆ వీధిలో ఉన్న వాళ్ళు పక్క ఊర్లో నుంచి వచ్చి ఆ వీధిలో ఉండవచ్చు, లేదా ఆ ఊరి వాళ్ళే ఉండవచ్చు. కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరితో ఒకరు మాటలు ఉండవు. కానీ సామూహిక ఉత్సవం చేసినప్పుడు ఆ ఉత్సవం కోసం అక్కడ భోజనం చేయడానికో, పూజ చూడడానికో, ఇట్లాంటి ప్రసంగాలు వినడానికో, ఏదైనా నృత్యాలు చేస్తే చూడడానికో, ఏదో ఒక కారణం చేత అందరికీ అక్కడ చేరుతారు. వ్యక్తికి వ్యక్తికి మధ్య సంబంధం ఏర్పడుతుంది. అక్కడ కులంతో సంబంధం లేదు, ఏ ఊరి వాళ్ళతో సంబంధం లేదు, ఏ భాష వాళ్ళతో సంబంధం లేదు. అందరూ సామూహికంగా ఆ పర్వదినాన్ని జరుపుకుంటారు, నవరాత్రులను జరుపుకుంటారు. కాబట్టి ఒక పండగ వెంబడి ఈ 4 అంతరార్థాలు లేకుండా మన పండుగలు ఏవీ లేవు. కొన్ని ఒకే దానికి పరిమితమై ఉంటాయి, అంటే కొన్ని ప్రకృతి సంబంధంగానే ఉంటాయి, కొన్ని పూర్తి ఆధ్యాత్మికంగా ఉంటాయి, కొన్ని సామాజికంగా ఉంటాయి, కొన్ని తాత్వికంగా ఉంటాయి, కొన్నిట్లలో ఖగోళానికి జ్యోతిషానికి సంబంధించినటువంటి రహస్యాలే ఉంటాయి. ఇట్లా పండుగలను ఈ సమాజము అనేక రూపాల్లో మనకు అందించింది. నేను వేరు నువ్వు వేరు అనేటటువంటి దడిగట్టుకొని ఉండేటటువంటి తత్వం నుంచి నిన్ను కలిపేటటువంటి ఒక గొప్ప లక్షణం ఈ పండుగలకు ఉంది. ఆ పండుగలన్నీ మనిషిని మమేకం చేస్తాయి. భౌతికంగా ఉన్నటువంటి అశాంతిని పోగొడతాయి. ఉదాహరణకు బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం, ఏముంది, పొద్దుస్థానం పని చేస్తారు గ్రామాల్లో. అయితే ఇప్పుడు పట్టణాల్లో కూడా కొత్తగా బతుకమ్మలు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు అపార్ట్మెంట్లలో కూడా బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. భౌతికంగా అలసిపోయినటువంటి శరీరానికి మనస్సు సేదతీరడానికి మంచి మంచి పాటలు పాడుకొని, చిన్నపాటి వ్యాయామం లాంటి గొండిలి నృత్యం అని అంటారు మన తెలంగాణలో, గొండిలి నుంచి పుట్టింది బతుకమ్మ యొక్క దరువు. ఏ జాయపసేన అని రాసినటువంటి నృత్యరత్నాల్లో నృత్యమో మనకు తెలియదు. అట్లాంటి దరువులు, అవి మెల్లమెల్లగా వేసేటటువంటి దరువులు, అడుగులు వేస్తూ ఆ చప్పట్లు చరుస్తూ వెనక్కి ముందుకు జరుగుతూ పండుగ చేసుకుంటారు. దీంట్లో నృత్యం ఉంటుంది, కాళ్ళతో నృత్యం ఉంటుంది, చేతులు చప్పట్లు చేయడంలో నృత్యం ఉంది, ఏదో ఒక పాట ఉంటుంది, అలంకరణ ఉంటుంది, సాహిత్యం ఉంది ఆ పాటలో, అన్నీ కలగలిసి ఉంటాయి. మరి ఇదంతా ఎవరి కోసం చేయాలి అంటే ఈ జీవాత్మను ఆ పరమాత్మతో కలపాలి. ఆ పరమాత్మ ఎవరంటే ఇదో బతుకమ్మ. ఈ బతుకమ్మ అందరినీ కలుపుతుంది. ఆ బతుకమ్మ పరమాత్మ ఎలా ఉంది? పూలతో ఉంది. ఎక్కడి పూలవి? దాని వెనుక ఒక చరిత్ర ఉంది. ఎప్పుడో కాకతీయ రాజులు, వాళ్ళ యొక్క దేవత పేరు కాకతి. కాకతి అంటే గుమ్మడి పువ్వు అని అర్థం. కాకతి గుండన కాలంలో ఒక తోటలో ఒక విగ్రహం, గుమ్మడి తోటలో ఒక విగ్రహం దొరికిందట. అందుకు ఆమె కాకతమ్మ అని పేరు పెట్టిరట. ఆ కాకతమ్మనే తర్వాత కాలంలో బతుకమ్మగా మారిపోయిందట. అందుకే ఈ రోజుకు గుమ్మడి పూలు పెట్టి బతుకమ్మను తయారు చేయడం అనేది సంప్రదాయంగా మారింది. అంతేకాదు, ఆ పూలన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి పూలు, అంటే తంగెడు పూలు, కట్ల పూలు, గుమ్మడి పూలు, గునుగు పూలు. ఈ పూలన్నీ ఎవరు ఫర్టిలైజర్ వేసి పండించినటువంటి పూలు కావాలి. అవి వర్షాకాలంలో మొలుస్తాయి, పుష్పిస్తాయి, మళ్ళీ ఎండాకాలం వస్తే పోతాయి, కనిపించవు అవి. తంగెడి చెట్లను చూడండి మీరు, ఒకసారి పచ్చగా పూలు పూసి ఉంటాయి, తర్వాత మనకు కనిపించవు. కాబట్టి ఆ పూలన్నీ ప్రకృతి సిద్ధంగా పరమాత్మనే సృష్టించాడు. ఆ పూలన్నీ తీసుకొని వచ్చి వేరు ప్రస్థ శ్రీచక్రం లాగా, అంటే మన శరీరంలో ఉండే షట్చక్రాలు 6 చక్రాలు ఎట్లయితే ఉంటాయో అట్లాంటి చక్రాల్లాగా ఒక పూల మీద వరుస పేర్చి పైన గౌరమ్మను పెడతారు. ఆ గౌరమ్మ ఎవరంటే సహస్రార చక్రంలో ఉన్నటువంటి పరమాత్మకు ప్రతీక. ఈ కింది నుంచి వచ్చేటటువంటి షట్చక్రాలు 6 చక్రాలకు ప్రతీకగా 6 రకాలైనటువంటి పూలతో అల్లడం. మళ్ళీ ఈ పూలు కూడా అంతే, నీళ్ళలో తీసుకుపోయి వేస్తే అవి ఉయ్యాలలాగా ఊగుతూ పైన దీపాలు పెడితే చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓ మానవుడా, నువ్వు చాలా అందంగా కనిపిస్తావు, ఉదయం చూస్తే తర్వాత దీపం వేసుకొని వెళ్ళిపోతావు, కనిపించకుండా పోతావు. ఇదొక తాత్వికమైన దర్శనం. మరి ఆడుకుంటూ ఉంటే
చిత్తూ చిత్తూల బొమ్మ శివుని చేతుల బొమ్మ అని పాటను, రాగి బిందె దిస్క రమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురొచ్చే నమ్మో ఈ వాడలోన అనే పాట. అంటే దాంట్లో కూడా రాముడు ఉన్నాడు, దాంట్లో వెంకటేశ్వరుడు ఉన్నాడు. ఆ పాట నీ మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది, దైవ భావన వైపు నేను తీసుకొని పోతుంది. చివరిగా తాత్విక దర్శనం, నీళ్ళలో అది వెళ్ళిపోవడం. అట్లనే బోనాలు ఒక సామాజిక ఉత్సవం. బోనం అంటే ఏమీ లేదు, భోజనమే. భోజనం అనే మాటనే బోనం అయింది అంతే. అది అనడానికి రాక బోనం అయిపోయింది. దాంట్లో వ్యక్తి శుభ్రత, స్థల శుభ్రత, పాత్ర శుభ్రత, సమాజ శుభ్రత, ఈ 4 ఉన్నాయి. వ్యక్తి శుభ్రత అంటే మీరు బోనాలు చేసే వాళ్ళని పల్లెటూర్లలో వెళ్ళి చూడండి. వాళ్ళు ఆ రోజు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా స్నానం చేసి చాలా శుచిగా తయారవుతారు. పాత్ర శుద్ధి అంటే ఆ కుండను శుద్ధి చేస్తారు. సమాజ శుద్ధి అంటే అందరు అట్లా అయినప్పుడు సమాజం శుద్ధిగా ఉంటుంది కదా. అంటే ఆ కాలం ఆషాఢ శ్రావణాల్లో బోనం వస్తుంది, బోనాల పండుగ జరుగుతుంది. ఆ 2 నెలలు విపరీతమైనటువంటి వర్షాలు ఉంటాయి. వర్షాలు ఎక్కువైనప్పుడు రోగాలు ఎక్కువ వస్తాయి మనుషులకు. రోగాలు ఎక్కువ రాకుండా అంటే మనిషి శుభ్రంగా ఉండాలి. ఇది సమాజ శుభ్రత వాళ్ళ దృష్టిలో. దానికోసం అమ్మవారికి బోనాలను సమర్పించడం వాళ్ళ యొక్క ఉద్దేశం. శివోహం అనేటటువంటి పదమే శిగమైంది. అది నేనే శివుడిని, నా లోపల ఉన్నటువంటి చైతన్యమే శివుడు అని చెప్పడం అందులో ఉద్దేశం. ఇట్లా ఒక తాత్విక దర్శనం, సామాజిక దర్శనం అన్నిట్లలో మనకు కనిపిస్తుంది. అందులో పోతురాజుల విన్యాసం ఉంటుంది, లేదా ఒక ప్రభలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. అట్లాంటి ప్రభలు కట్టుకొని పోవడం అనేది సమాజం యొక్క ప్రగతికి, సమాజం యొక్క అభివృద్ధికి, సమాజం ఒకటే అని చెప్పడానికి ఒక ఉదాహరణ అది. ప్రభలు అంటే మీరు చూసి ఉండొచ్చు, చాలామంది ఇట్లా పై వరకు కర్రలతోటి వాటిని తయారు చేసి వాటికి రంగురంగుల కాగితాలని కుచ్చి వాటిని ఎడ్ల బండ్ల పైన పూర్వం తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెహికల్స్ మీద తీసుకొని పోతున్నారు, వాటిని ప్రభలు అంటారు. మరి ఆ బోనంలో వాడేటటువంటి కుండ ఏంటి? ఆ కుండ స్త్రీ యొక్క గర్భానికి సంకేతం. మనందరికీ జన్మనిచ్చేటటువంటిది స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తి యొక్క జన్మ సాధన ఎక్కడి నుంచి జరుగుతుందంటే గర్భం నుంచి జరుగుతుంది, నాభి నుంచి జరుగుతుంది. ఆ కుండలో ఎట్లయితే నైవేద్యం పెట్టి దాన్ని బోనంగా అమ్మవారికి సమర్పిస్తాము, ఈ సృష్టికి నిన్ను తన యొక్క ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి ద్వారా ఇచ్చి నిన్ను ఈ పరమాత్మ యొక్క శాసనాన్ని పాలన చేయడానికి నీవు జీవించని సృష్టిలోకి అమ్మ ఇస్తుంది. ఈ కుండ అనేటటువంటిది మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనం ఎంబడి ఉంటుంది మన సంప్రదాయంలో. ఇప్పుడు అందరూ హాస్పిటల్లో పుడుతున్నారు కాబట్టి ఈ విషయాలు తెలియట్లేదు. చాలామంది పూర్వం అందరూ అమ్మమ్మల ఇళ్ళల్లో పుట్టేవాళ్ళు కాబట్టి సెలవులు వస్తే అమ్మమ్మల ఇళ్ళకి పోయేవాళ్ళు. ఇప్పుడు అందరూ హాస్పిటల్లో పుడుతున్నారు కాబట్టి చచ్చే వరకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు చాలామంది కాబట్టి ఈ కుండ సంగతి తెలియదు చాలామందికి. ఎవరైనా బాగా వయస్సు ఉన్నటువంటి స్త్రీమూర్తి మొట్టమొదట మన జన్మ వచ్చిన తర్వాత కొన్ని నీళ్ళు ఆ కుండలో తీసి ముఖం మీద చల్లే. ఎవడరా నీ ముఖం మీద నీళ్ళు చల్లినోడు అంటారు. మన బుద్ధులు ఎవడు వస్తాయంటే వాడు నీళ్ళు చల్లితే మొదట వాడి మీద వస్తాయట. ఆ కుండ అప్పుడు ప్రారంభమై చచ్చేటప్పుడు 3 చుట్లు తిరిగితే రంధ్రాలు కొడతాడు. నీ లోపల ఉన్నటువంటి త్రిగుణాలు మాయం, 1 2 3 అయిపోయి కుండ పడిందంటే అయిపోయింది, నువ్వు లేవు, జీవుడు అయిపోయింది అని అర్థం అక్కడికి. కాబట్టి కుండతోటి ప్రారంభమై కుండతోటి ముగించేటటువంటిది బోనం అని చెప్పడం ఉద్దేశం. మరి ఇది దీంట్లో తాత్వికత, దీంట్లో ఆధ్యాత్మికత ఉంది. మరి సామాజిక భావన ఏముంది అంటే నిజాంల కాలంలో హిందూ సమాజానికి దిక్కు దివానం లేనటువంటి పరిస్థితి. కాబట్టి గోల్కొండల బోనం ప్రారంభమైంది, ఆ తర్వాత సికింద్రాబాద్ బోనం తయారైంది, ఆ తర్వాత లాల్ దర్వాజా బోనం తయారైంది. మొత్తం నగరం మొత్తం ఊర్లన్నీ బోనాలు తీసినాయి. ఏ ఊరికి ఆ ఊరు మేమంతా ఒక్కటే అని చెప్పేటటువంటి ఒక సామాజిక భావన బోనాల పండుగలో కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. అట్లా ఉత్తర తెలంగాణలో బతుకమ్మ పండుగ విపరీతంగా ఉండేది. ఇటీవల కాలంలో బతుకమ్మ రాష్ట్రం అంతా అయింది, కానీ నిజానికి ఉత్తర తెలంగాణలో ఎక్కువ బతుకమ్మ, దక్షిణ తెలంగాణలో ఎక్కువగా బోనాలు ఉండేవి. చాలామంది పెద్దలకు తెలిసే విషయం. ఈ రెండిట్లలో ఆధ్యాత్మిక భావన ఉంది, సామాజిక భావన ఉంది. అట్లనే మీరు చూడండి, జాతరలు
మీరు ఏ జిల్లాలో తీసుకోండి, మన రాష్ట్రమే కాదు మొత్తం భారతదేశంలో పెద్ద పెద్ద జాతరలు 20-25 రోజులు జాతరలు సాగుతాయి. కొన్ని చోట్ల కొన్ని రోజులు 9 రోజులు జాతరలు, కొన్ని రోజులు 3 రోజులు జాతరలు, కొన్ని చోట్ల 7 రోజుల జాతరలు. ఈ జాతర ఏంటి అంటే, రోజు పేద దేశం, వ్యవసాయ దేశం ఒకప్పుడు కాబట్టి ఈ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి సమయం కూడా లేకపోవచ్చు. మూట కొట్టడానికి వెళ్ళేవాళ్ళు, ఇంకా తర్వాత కాలంలో మోటార్ వేయడానికి వెళ్ళేవాళ్ళు, లేదా ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగానికి పరుగులు ఎత్తుకొని పోతాం. కాబట్టి రోజు ఆరాధన చేయడానికి కూడా అవకాశం లేనటువంటి వాళ్లకు సామూహికంగా ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసి ఆ దేవదేవుడిని దర్శనం చేయించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం జాతరలో ఉంది. జాత్ర అంటే యాత్ర శబ్దమే జాత్ర అయింది. అది యముడు జముడు అన్నట్టుగానే యాత్ర జాత్ర, ఎకారం జకారం అవుతుంది ప్రకృతి వికృతుల్లో. అట్లాంటి జాతరలు కొన్ని వేల మంది ఆ జాతరకు వస్తారండి. దాంతో మత మార్పిళ్ళు ఆగినాయి. ఓ రకంగా చెప్పాలంటే మీరు చూడండి, జాతరకు ఎవరైనా పిలుస్తారా? ఎవరైనా రమ్మని ఎవరైనా అడుగుతారా? ఎవరైనా అనౌన్స్ చేస్తారా? లేదా ఇట్లాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికి భోజనాలు పెట్టి తీసుకొని పదండి అని తీసుకొని పోయే వాళ్ళు ఉంటారా? ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం వాళ్ళు ఆయా దేవుళ్ళను కొలిచేటటువంటి వాళ్ళు ఆ జాతరకు వాళ్ళ కుటుంబం పోయేటటువంటి అలవాటు ఉంటుంది. ఇప్పుడు యాదగిరిగుట్ట ఉందనుకోండి, ఆ చుట్టుముట్టు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఆ చుట్టుముట్టు పల్లెలందరికీ అలవాటు ఆడికి పోవడం. మనం యాదగిరిగుట్టకు పోవడం ఒక యాత్రలాగా ఆలోచిస్తాం మనం. మీరు పూర్వం యాదగిరిగుట్టను చూసినట్టయితే బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు, పోయేవాళ్ళు, వాళ్ళ యొక్క భోజనాలు వాళ్ళ సరంజామా అంతా తీసుకొని పోయేవాళ్ళు. అక్కడనే వెళ్ళి వండుకొని తిని ఒక 3 రోజులు ఉండి వచ్చేవాళ్ళు. ఇట్లా ప్రతి జిల్లాలో ఇట్లాంటి జాతర ఉంటుంది. ఇంకా విశేషం ఏంటంటే, ఏ జాతర యొక్క దేవుడు అక్కడ ఉంటాడో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మందికి ఆ పేర్లు ఉంటాయి. మీరు సింహాచలం వెళ్ళండి, సింహాద్రి అప్పన్న, పెద్ద అప్పన్న, చిన్న అప్పన్న, నడిపి అప్పన్న, చాలా పేర్లు ఉంటాయి. ఈ మన దగ్గర యాదగిరి అనే పేర్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు టింకులు, బింకులు, లూసీలు, జ్యూసీలు, ఫ్రూటీలు అయిపోయినాయి. కానీ యాదగిరిగుట్ట చుట్టుముట్టు మొత్తం చూస్తే ఆ యాదయ్య, యాదమ్మ ఈ పేర్లే. అనంతగిరి అయిపోతే అనంతయ్య, అనంతమ్మ, మనంకొండ వెంకటేశ్వర స్వామి అయిపోతే మీరు మనంకొండ వెంకటయ్య, వెంకటమ్మ, వెంకటేష్, వెంకట్రావు ఈ పేర్లే. కురుమూర్తి అయిపోతే కురుమయ్య, ఇంకేనో కోటప్ప కొండకపోతే అదే ఉంటుంది. కాబట్టి జాతరలు ఏం చేసినాయంటే నీకు తెలియకుండా నీ సంస్కృతిని నీ లోపల నిలిపినాయి. వాటికి ఆ సామాజికమైనటువంటి భావన కలిగిస్తాయి. అట్నే పుష్కరాలు, నదులకు వచ్చేటటువంటి 12 సంవత్సరాలకు వచ్చేటటువంటి పుష్కరాలు. మరి మనలాంటి తెలంగాణ లాంటి ప్రాంతం మనం చూసినట్టయితే ఓవైపు గోదావరి, ఓసారి కృష్ణ, పక్కన తుంగభద్ర, మనకున్నాయి. ఒక మూసికి పెట్టలే నదులు, దాని పేరు ముచ్చుకుందా నది. దానికి ఒకదానికి పుష్కరాలు లేవు, అవి ఉపనది కాబట్టి లేదు. ఆ పెద్ద నదులన్నిటికీ 12 నదుల వైపు సూర్యుడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి వాటన్నిటికీ పుష్కరాలు ఉన్నాయి. ఆ పుష్కరాలకు వెళ్ళడం అంటే పుణ్యం కోసం మాత్రమే కాదు మన దృష్టి. నది ప్రవహిస్తుంది చూడు, ఆ నది నీకు మాత్రమే ఆహారం ఇవ్వడం లేదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి పశుపక్షాదులకు ఆహారం ఇస్తుంది, నీళ్ళని ఇస్తుంది. అది ఆ నది పక్కన తాటి చెట్లు పెరుగుతాయి. ఆ తాటి చెట్లతోటి గుడిసెలు వేసుకునే వాళ్ళు పూర్వం. ఒక కవి అంటాడు, చలిమంటలు కాచుకోవడానికి కూడా ఈ తాటి కొమ్మలను ఇంత అందంగా ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు తయారు చేసి ఇచ్చావు కదమ్మా నదీమ తల్లి, నువ్వెంత మంచిదనవు అంటాడు. చలి పెడితే ఆ తాటి కొమ్మలు వేసి కాల్చుకోవచ్చు. రకరకాల ఔషధ మొక్కలను ఆ నది పరివాహక ప్రాంతంలో చూడవచ్చు. మన మానవుడు అంటే మనం మాత్రమే ఈ సృష్టిలో లేం కదా, మనుషులు మాత్రమే లేం కదా ఈ సృష్టిలో. మరి పక్షులకు ఎవరు నీళ్ళు ఇవ్వాలి, పశువులకు ఎవరు నీళ్ళు ఇవ్వాలి, అడవిలో ఉండే జంతువులకు ఎవరు నీళ్ళు ఇవ్వాలా? కాబట్టి అంతేకాకుండా మానవులకి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటిది. అమ్మ నువ్వు ఎంత ఉపయోగపడుతున్నావు తల్లి, ఓ నదీమ తల్లి, నీకు నమస్కారం అని మనం ఒక్కసారి వెళ్ళి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకొని వచ్చేటటువంటివే పుష్కరాలు. కాబట్టి ఆ పుష్కర ఉత్సవాలు అవి మన యొక్క చుట్టుపక్కల జరిగేటటువంటివి. జాతరలు, ఉత్సవాలు, జయంతులు ఇప్పుడు కొన్ని యువకుల్లో ఉత్సాహం కలిగించేటివి ఉంటాయి, కొన్ని వృద్ధుల్లో ఉత్సాహం కలిగించేటివి ఉంటాయి. మరి వృద్ధులు చూడండి ఏం చేస్తారు పాపం, 70 ఏళ్ళు అయిన రిటైర్డ్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ ఆఫీస్కి వదిన వాళ్ళు రావద్దు అంటుంటారు. ఆ కొత్త ఆఫీసర్కి ఈయన వస్తే బాధ, ఈయననే ఊరుకోడు, మళ్ళీ ఆ చుట్టూ పోయి తిరిగి వస్తుంటాడు, నేను ఈ గోడ కట్టించాను, నేను ఈ చెట్టు నాటించాను, ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్తున్నాడు. చాలామంది మీరు రిటైర్డ్ అయిన వాళ్ళు అడగండి పాపం పెద్దవాళ్ళను,
వాళ్ళకి ఆ ప్రాణం మేము అది చేసాం, మేము ఇట్లా ఉన్నప్పుడు అలా చేశానని చెప్పేది ఒక అలవాటు ఉంటుంది. అది ఇండియన్ సైకాలజీ, అది మైండ్ సెట్. వాడికి ఆ కొత్తోడికి ఈయన ఏడ వస్తే తలకాయ నొప్పినతోటి అని వాడికి ఉంటుంది. మరి ఈయన ఏం చేయాలా? ఏడ లోక సమాగమం జరుగుతుంటే ఆడ వచ్చి కూర్చుంటాడు, ఏదో ఒక పని కొద్దిసేపు వింటాడు, కూర్చున్న కోడలు ఇంటి దగ్గర రొట్టె చేసినంతసేపు కూర్చుంటాడు, లేచిపోతాడు. ఆ రొట్టె పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. కాబట్టి వృద్ధులకు ఉత్సాహం కలిగించేవి కొన్ని పండుగలు ఉన్నాయి, యువకులకు ఉత్సాహం కలిగించే కొన్ని ఆడవాళ్ళకు, స్త్రీమూర్తులంతా ఒక చోట చేరడానికి కొన్ని వ్రతాలు ఉన్నాయి. ఆ వ్రతాల కారణంగా వాళ్ళకు చోట చేరుతారు. ఇట్లా ఆడవాళ్ళను పిల్లలను ఉత్సాహపరిచేటివి. ఉదాహరణ ఉట్ల పండుగ అంటాం, శ్రీకృష్ణాష్టమి రోజు ఉట్ల పండుగ చేస్తారు. ఉట్టి పట్టుకోవడం, కొట్టడం. మీరు పిల్లలు చూడండి, పెద్దవాళ్ళకి ఏం ఉత్సాహం, ఏముందిరా కిందికి వస్తే కొట్టేస్తాడని అనుకుంటాం మనం. కానీ చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా చూస్తారు, అందరు కూర్చొని కేరింతలు పెడతారు దానికి. అట్లనే హోలీ పండుగ. హోలీ పండుగ లాంటి పండుగలు నిజానికి సౌత్ ఇండియా నుంచి కాకుండా నార్త్ ఇండియా నుంచి మనకు వచ్చినాయి వాస్తవం చెప్పాలంటే. హోలీ, చెమకేలీల హోలీ అని మన దగ్గర పల్లెటూర్లలో కూడా పాడుతుంది. చెమకేలీల కాదు, అది శ్యామకేలి. ఆ శ్యామసుందరుడు ఎవరంటే కృష్ణుడు. కృష్ణుని యొక్క ఆటలు ఇవన్నీ అని చెప్పడం ఉద్దేశం అందులో. హోలీ హోలీల రంగ, చెమకేలీల రంగ అని పాట పాడుతుంటారు చదువురానటువంటి వాళ్ళు. చెమకేలీల రంగ కాదు, శ్యామకేలీల రంగ. కృష్ణుని యొక్క ఆటలన్నీ ఉన్నాయి అందులో. ఇతరుల మీద రంగు పోయడం, ఇతరుల యొక్క పాలకుండల్ని పగలగొట్టడం, ఇలాంటివి. కాబట్టి అట్లానే ఉగాది పండుగ వస్తే దాని నియమాలు చెప్పారు. నియమాల్లో ఒక అద్భుతమైన నియమం ఉంది. సామాజిక ప్రయోజనం ఉంటుంది పండగకు. ప్రతి గృహ ధ్వజారోహణం. ఏ ఇంటిపైనైనా కానీ ధ్వజాన్ని ఎగిరేయాలంట ఉగాది పండుగ రోజు. 5వ నియమం ఏం చెప్పాడంటే చలివేంద్రాన్ని స్థాపించాలంట. ఉగాది ఎప్పుడు వస్తుందండి? మార్చిలో వస్తుంది. 46-50 డిగ్రీల ఎండకు పోతూ ఉన్నాం మనం. వేసవి పెరిగిపోతుంది. మరి ఆ అందరికీ ఏం అవసరం అంటే నీళ్ళు అవసరం. చలివేంద్రాల స్థాపన నియమంగా పెట్టాడు, లేదా అంబలి దానం చేయడం నియమంగా పెట్టాడు దానికి. కానీ దాని వెనుక దయా కరుణ, ఆ పండుగ వెనుక దయా కరుణ. అట్లానే గొబ్బెమ్మ పండుగ జరుపుకుంటారు సంక్రాంతికి. ఆడపిల్లలంతా కూడా పెళ్లి కానటువంటి యువతులంతా, అది గొబ్బెమ్మ కాదు, గోపెమ్మ. గోపెమ్మల పండుగ అది. ఆవు పేడతో చక్కగా గొబ్బెమ్మలు తయారు చేసి దానిపైన అలంకరణ చేసి ఆడపిల్లలంతా చుట్టూ తిరుగుతారు. గొబ్బియల్లో గొబ్బియల్లో అని తిరుగుతూ పాటలు పాడతారు. అంటే కృష్ణుడిని మధ్యలో పెట్టి కృష్ణుని చుట్టూ గోపికలు తిరిగినట్టుగా నడుస్తుంది అది. అట్లానే బొడ్డమ్మ పండుగ అని ఒకటి తెలంగాణలో ఉంది. అది మహాలయ అమావాస్య అంటే పితరమాస కంటే ముందు చేస్తారు. మట్టితో తయారు చేసి పెళ్లి కానటువంటి యువతులు మాత్రమే ఆడతారు ఆ పాట, ఆ ఆటను. తర్వాత బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇట్లా సామాజికంగా, ఆధ్యాత్మికంగా, తాత్వికంగా పండుగలు అనేటటువంటి మనందరినీ కదిలిచ్చేవి. అంటే రక్షాబంధన్ ఉంది. మనమైతే అందరం నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళారు కానీ నీకు నేను రక్ష, నాకు నేను రక్ష అంటుంటారు. ఆ పక్కింట్లో ఏమైనా చప్పుడైతే కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు ఆయన. కానీ రాఖీ పౌర్ణమి నాడు మాత్రం ఉదయం 7 గంటలకు కట్టుకునేటప్పుడు మాత్రం నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష. దాంట్లో ఏంటంటే దాంట్లో నియమం ఏంటి చూడండి, ఎంత అద్భుతమైన నియమం ఉందంటే సామాజిక నియమము. ఈ రాజుల కథలు అవి 2-3 ఉదాహరణలు, అవి పెద్ద పట్టించుకోదగినవి కావు. కానీ రక్షాబంధంలో అద్భుతమైనటువంటి నియమం ఏంటంటే కుటుంబ సంబంధ బాంధవ్యాలను నిలబెట్టడం దాంట్లో ప్రధానమైనటువంటి అంశం. సరే, దాన్ని మనం సమాజానికి అన్వయించుకున్నాం, అది రెండో విషయం. కుటుంబ సంబంధ బాంధవ్యాలంటే మీకు ఒక వ్యక్తి ఒంటరిగా ఏకాంతంగా ఉండడం అనేది సాధ్యం కాదు. సాధ్యం కాదు కాబట్టి మనం అన్నిట్లలోకి వస్తూ ఉంటాం. ఆడ సౌండ్ వినపడితే ఆడకి వస్తే ఈ షాపింగ్లని చేయడం అందుకే మనది. అక్కడ ఏదో ఆడుతుందంటే ఆడకొస్తే టైంపాస్, ఇంకేదో జరుగుతుందంటే ఆడ టైంపాస్, ఇవన్నీ లేకపోతే టీవీ ముందు టైంపాస్, ఇవి లేకపోతే ఫోన్ టైంపాస్. ఏది మన మనస్సుకు ఆకర్షణ ఉంటుందో ఆ ఆకర్షణ వైపు మనం చూస్తూ ఉంటాం. అంతే మనిషి స్వభావం అది. ఎందుకంటే ఇది ఖాళీ ఉంది, దీంట్లో ఏమీ లేదు కాబట్టి దాంట్లో ఏదో ఒకటి నింపాలి ఎప్పుడు. ఇది నిజంగా జ్ఞానంతో నిండి ఉంటే ఈ సమస్య రాదు. దీంట్లో జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో ఏదో ఒక సరుకుని నింపే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలోనే ఏ శబ్దం నీకు నచ్చదు, ఏ పని నీకు నచ్చదు. నచ్చనప్పుడు ఏంటంటే నీవు వ్యక్తిగా నువ్వు జీవించడం కష్టం అవుతుంది. కాబట్టి నీకు ఒక కుటుంబ వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థలో నిన్ను పరామర్శించే వాళ్ళు ఉండాలి.
నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండాలి, నిన్ను అభిమానించే వాళ్ళు ఉండాలి. కొంత సేద తీరుతావు నువ్వు. మరి అట్లాంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తోటి ఎవరైతే ఉంటారో వాళ్ళు బేచైన్ ఉంటారు. మంది మీద చూపిస్తారు వాళ్ళ ప్రతాపం అంతా. వాని కొంపలో బాగాలేకపోతే ఆఫీసులో మందిని కష్టపెడతాడు వాడు. లేదా వాళ్ళు పనిచేసే సంస్థలో హెడ్గా ఉన్నాడు అనుకోండి, ఓ సంస్థకు చైర్మన్గా ఉన్నాడు అనుకోండి, వాడు అందరినీ కాల్చుకొని తింటాడు. దానికి కారణం ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ సరిగ్గా లేదు వాని దగ్గర. ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎప్పుడైతే సరిగ్గా లేకుంటుందో ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంతా పాడైపోతుంది, గోడలన్నీ విధ్వంసం అయిపోతాయి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఈ రక్షాబంధన్ నిజంగా హైదరాబాదులో జరిగినటువంటి సంఘటన మేము ముందు పెడతాను. రక్షాబంధన్ జరుగుతుంటే హ్యాబిట్స్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు 80sలా రాఖీలు కొనుక్కొని వద్దామని వెళ్ళారు వాళ్ళు. ఆయన స్కూటర్ పార్క్ చేస్తున్నాడు, ఆమె రాఖీలు కొనుక్కురావడానికి రోడ్డు దాటి అవతలకు పోయింది. ఈయన పార్క్ చేస్తుంటే ఒక అబ్బాయి, ఒక యువకుడు వచ్చి ఆయన పక్కన పార్క్ చేస్తున్నాడు. ఈయనకు వానికి మధ్యలో కొద్దిగా గొడవ అయింది, సంవాదం అయింది. ఇట్లాంటిది సంవాదం అయితే నీ కళ్ళు కనబడతలేవా అని వాడన్నాడు, నీకు కళ్ళు కనబడతలేవా అని వీడాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఈ లోపు ఆమె రాఖీలు కొనుక్కొని వచ్చేసింది. ఈ యువకుడు పెద్ద ఆయన మీదకో చేయి లేపిడు కొట్టడానికి. ఆమె వెంటనే సంచిలోంచి రాఖీ తీసి వాని చేయి కట్టింది. మా అక్క రాఖీ కట్టిందని ఊరుకున్నా కానీ సంగతి చూస్తుంటే ఈరోజు అన్నాడు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన మేము ముందు పెడుతున్నా. ఒక సామాజిక బంధము ఇందులో ఉంది. ఇట్లా ప్రతి పండుగ, ప్రతి ఉత్సవము మనందరినీ నిరంతర ధృత్యుత్సాహ సమన్విత అంటారు కదా, ఎప్పుడు ఉత్సాహంలో ఉంచడానికి అవి పనికొస్తాయి. మనిషి చూడండి, అందుకే ఒక పండుగ అయిపోయినా ఇంకో పండుగ ఉంటుంది. ఆ పండుగ అప్పులు అయిపోక ముందుకి ఇంకో పండుగ వచ్చేస్తుంది మనకు. దానికి కారణం ఏంటంటే ఇది మర్చిపోవాలంటే కొత్తది రావాలా, కొత్తోడు అప్పు ఇవ్వాలంటే ఈ పండుగ మర్చిపోవాలి మనం. అంటే ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు నువ్వు యాక్టివ్గా ఉండాలి. పండుగ రాకపోతే ఎట్లా యాక్టివ్గా ఉంటామండి మనం? కాబట్టి పండుగ అనేటటువంటిది నీ ఇంటర్నల్ సెక్యూరిటీని, ఎక్స్టర్నల్ సెక్యూరిటీని రెండింటిని కాపాడేటటువంటి శక్తి దానికి ఉంది. కాబట్టి ఇన్ని పండుగలు ప్రపంచంలో ఏ దేశంలో లేవు, ఏ జాతికి లేవు. అయితే ఈ పండుగలకు ఒక గొప్ప శక్తి కూడా ఉన్నది. 800 సంవత్సరాలు ఒక మతం వాళ్ళు, 200 సంవత్సరాలు ఒక మతం వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన ఇవాళటికి మనం అని చెప్పుకునేటటువంటి ఈ జాతి నిలబడ్డదంటే ఈ పండుగలకు కారణం. ఆ పండుగల్లో జరుగుతున్నటువంటి అపభ్రంశాలు కొన్ని తొలగించుకుందాం, అవసరం లేనటువంటివి వదిలేద్దాం. వాటిలో పెట్టేటటువంటి సౌండ్ సిస్టమ్స్ కావచ్చు, ఇవాళ మన కంట్రోల్ లేకుండా పోతున్నాయి. అవన్నీ ఈ మధ్యకాలంలో రకరకాల సమస్యలు వస్తున్నాయి, అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం హిందూ ఏకత కోసం అని పండుగలు అనుకుంటున్నాం, కానీ హిందువులు విడిపోయే విధంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి. వాటిని ఎక్కడికక్కడ నిరోధించడానికి కావలసినటువంటి కార్యోన్ముఖత మనందరిలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం, స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.